హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. సో విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి అంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి సో చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి గైస్. అన్న ఎంటీఎఫ్ రిలీజ్ అమౌంట్ అని సో 1200 అని అయితే చూపిస్తుంది జ్ఞానభూమిలో. సో రిలీజ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర చూసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే స్టేటస్ అనేది ఉంది. సో ఆమె ఎస్సీ స్టూడెంట్ అని అయితే చెప్తున్నారనమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు సో లాస్ట్ 2 or 3 days బ్యాక్ అంటే మనకు అప్రాక్సిమేట్లీ 1 week బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే సో నేనైతే లాస్ట్ వీడియో అంతకుముందు వీడియోస్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కదా. సో మనకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే సో గత ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో ఎస్పెషలీ విద్యార్థులకు చూసుకున్నట్లయితే సో అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ముందుగా ప్రజెంట్ రిలీజ్ చేయాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది సో అదనేది మనకు పెండింగ్లో పెట్టేసి గత ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో సో అవన్నీ కూడా విడుదల చేస్తామని అయితే మనకు ప్రభుత్వం నుంచి హామీ అయితే రావడం జరిగింది. సో ఆ మాట ప్రకారమే చూసుకున్నట్లయితే మనకు సో అమౌంట్స్ అనేటివి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. ఇందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఎస్సీ స్టూడెంట్స్కి అయితే చెప్తున్నా. సో ఎస్సీ స్టూడెంట్స్ ఒక్కరికే అని కాదు, సో వరుసగా సో అప్పుడప్పుడు పడుతూ వస్తున్నాయన్నమాట. అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా, కాకపోతే అమౌంట్స్ అనేటివి అయితే క్రియేట్ చేస్తూనే వస్తున్నారు. సో గైస్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు కదా, ఇదైతే మనకు ఎస్సీ స్టూడెంట్ అయితే అడిగిన క్వశ్చన్ అనమాట. సో గైస్ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే అమౌంట్స్ అనేటివి అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. సో వన్స్ మీకు స్టేటస్ అనేది సో జ్ఞానభూమి పోర్టల్లో చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది అప్డేట్ అవుతూ వస్తుందన్నమాట. సో అప్డేట్ అయిందంటే మాత్రం మీ అకౌంట్ ఏదైతే లింక్ ఉంటుందో ఇంటర్ లింక్ అనేది సో ఆ అకౌంట్కి అయితే డైరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. మీరైతే టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే గైస్ సో మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంది. సో జ్ఞానభూమి పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపైన అయితే. సో కావాలంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.